మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల స్థాపన లక్ష్యంపై చంద్రబాబు గారైతే నిన్న జరిగిన మీటింగ్‌లో అయితే ప్రస్తావించడం జరిగిందనమాట. రాష్ట్రంలో 3 వర్గాలు కీలకమైనవి. టీనేజర్లు, జెడ్, ఆల్ఫా, జెన్ జీ. అయితే ముగ్గురి ఆలోచనలో కూడా తేడా ఉంటుంది. చిన్నప్పుడే సెల్ ఫోన్ వాడటం అలవాటైంది కాబట్టి టీనేజర్లు ఇప్పుడే కొత్త ఆవిష్కరణలపై ఆలోచన చేస్తున్నారు. మీకు కావాల్సిన స్కిల్, రంగం, ఆశలు ఏంటో చెప్పండి. ఏ విధంగా చదువుకుంటారో చెప్పండి. మీ కలలు నిజం చేసే బాధ్యత నాదని చెప్పేసి చంద్రబాబు అన్నారన్నమాట. రాష్ట్రంలో 20.77 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయని, కనీసం 1,00,00,000 ప్రారంభించాల్సిన అవసరం అయితే ఉందని ముఖ్యమంత్రి అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎంఎస్ఎంఈలకు 558 కోట్లు ప్రోత్సాహంగా చెల్లించాలని కూడా చెప్పారనమాట. సో, ఏపీలో వనరులు, అవకాశాలు, నైపుణ్యాలు, మానవ వనరుల కొరత లేదు. వాటిని సద్వినియోగం చేసుకునేలా పాలసీ తెచ్చాం. లాజిస్టిక్స్ సదుపాయాలు కల్పిస్తున్నాం. నీరు, విద్యుత్ సమకూరుస్తున్నాం. ఎవరైనా పరిశ్రమ ప్రారంభించేందుకు అత్యంత వేగంగా అనుమతులు కూడా ఇస్తున్నాం అని చెప్పేసి అన్నారు. సో, మొత్తంగా ఈయన ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్ స్కీము, పీఎం విశ్వకర్మ, ఇక్కడ ఎంఎస్ఎంఈ ఛాంపియన్ స్కీమ్ వంటి వివిధ పథకాల ద్వారా నిధులను అందుబాటులో ఉన్నాయి. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద 200 కోట్లతో పథకాన్ని కూడా ప్రారంభించాం. దేశంలోనే తొలిసారిగా ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 ఎంఎస్ఎంఈల పార్కులు అందుబాటులోకి తెస్తాం. 550 ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా పారిశ్రామిక అభివృద్ధి కూడా సాధిస్తాం. ఎవరైనా వ్యాపారాలు చేయాలి, కొత్తగా ఏమన్నా వ్యాపారాలు చేద్దాం అనుకున్నప్పుడు ఇప్పుడున్న పథకాల ద్వారా వ్యాపారాలైతే చేయాలని, ప్రభుత్వం ముందుకైతే రావాలని చెప్పేసి వారైతే తెలియజేస్తూ ఉన్నారన్నమాట. సో, అందుకే ఈ మీటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది. మీరు ఏ వ్యాపారం అన్నా చేయొచ్చు. అందులోని దీనికి సంబంధించి ఇక్కడ ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ స్కీము, అదేవిధంగా దాంతో పాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఈ పథకాలన్నీ కూడా అమలు చేసి, సబ్సిడీ ఏ పథకం, ఏ స్కీమ్ అంటే ఇక్కడ ఏ వ్యాపారం చేసినా ఈ పథకాల ద్వారా వారికి సబ్సిడీ డబ్బులొచ్చే విధంగా ప్రభుత్వం అయితే చేస్తుందని తెలియజేశారన్నమాట. సో, ఇది మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే ఒక మంచి సమాచారం అన్నమాట ఇది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుందాం.